నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెందిన హైదరాబాద్ శివార్లోని ఫామ్ హౌస్ గత కొన్ని వారాలుగా రాజకీయంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిన అంశంగా మారింది. ఒకవైపు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ కోడి చెరువును ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపణలు చేస్తూ వీడియోలు విడుదల చేయగా, మరోవైపు జనసేన నాయకులు, పవన్ అభిమానులు అవన్నీ అసత్య ప్రచారమని ఆధారాలు చూపిస్తూ ఎదురుదాడికి దిగారు. ఈ వివాదం రాజకీయ రంగు పులుముకోవడంతో తెలంగాణ రాజకీయాల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది. చివరకు ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా స్పందించి వివరణ ఇవ్వడంతో వివాదానికి కొత్త మలుపు తిరిగింది. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైన అంశం పవన్ కళ్యాణ్ కు చెందిన భూమి చెరువు FTL పరిధిలో ఉంటే అది ఆక్రమణగా పరిగణించాలా, ఆయన చెరువును పూడ్చి నిర్మాణాలు చేశారా, లేక కేవలం పట్టా భూమేనా అనే ప్రశ్నల చుట్టూనే తిరిగింది. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ నిర్మాణం కోసం కోడి చెరువును ఆక్రమించారని, ప్రభుత్వ అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. సాధారణ ప్రజల విషయంలో హైడ్రా కఠినంగా వ్యవహరిస్తూ రాజకీయ నాయకుల విషయంలో మాత్రం మౌనం పాటిస్తోందని విమర్శలు చేశారు. ఈ ఆరోపణలు వైరల్ కావడంతో ఈ అంశం రాజకీయ చర్చగా మారింది. ఈ ఆరోపణలపై పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా స్పందించారు. తాను ఎలాంటి చెరువు ఆక్రమణ చేయలేదని స్పష్టం చేశారు. నిజంగా కబ్జా చేసినట్లు ఎవరైనా నిరూపిస్తే తన భూమి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దమని సవాల్ విసిరారు. తన భూమి కొనుగోలు, రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డులన్నీ చట్టబద్దమైనవేనని చెప్పారు. దీనికి మద్దతుగా జనసేన నాయకులు, పవన్ అభిమానులు పాత భూ రికార్డులు, సర్వే వివరాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, మ్యాపులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. భూమి కొనుగోలు సమయంలో ఎలాంటి వివాదం లేదని, తర్వాత ప్రభుత్వ రీమార్కింగ్ కారణంగా కొంత భాగం FTL పరిధిలోకి వచ్చినట్లు వారు వివరించారు. అయితే వివాదం అక్కడితో ఆగలేదు. తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించిన కల్వకుంట్ల కవిత కూడా ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. రాజకీయ నాయకులు చట్టానికి అతీతులు కాదని, ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరో న్యాయం ఉండకూడదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చకు వచ్చింది. ఈ పరిస్థితిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వడం విశేషంగా మారింది. రంగనాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం పవన్ కళ్యాణ్ 2014లో దాదాపు 10 ఎకరాల భూమిని చట్టబద్దంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అప్పటి రికార్డుల ప్రకారం ఆ భూమి పట్టా భూమిగానే ఉంది. అయితే 2016-17 ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన రీసర్వే, రీమార్కింగ్ ప్రక్రియలో ఆ భూమిలో సుమారు 6 నుంచి 7 ఎకరాలు చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోకి వచ్చినట్లు గుర్తించారు. మిగిలిన సుమారు 3 ఎకరాలు FTL పరిధికి బయట ఉన్నాయని తెలిపారు. ఇక్కడ రంగనాథ్ చేసిన మరో కీలక వ్యాఖ్య చర్చనీయాంశమైంది. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో పట్టా భూములు ఉండటం అసాధారణ విషయం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి భూములు అనేకం ఉన్నాయని చెప్పారు. గతంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం పట్టాలు ఇచ్చిన భూములు తర్వాత సర్వేల్లో FTL పరిధిలోకి రావడం సాధారణమేనని వివరించారు. అయితే అలాంటి భూముల్లో నిర్మాణాలు చేయడం, మట్టి పోయడం, నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం, చెరువు స్వరూపాన్ని మార్చడం మాత్రం చట్ట విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం మాత్రం చేయవచ్చని తెలిపారు. పవన్ కళ్యాణ్ భూమి విషయంలో అత్యంత కీలకమైన అంశాన్ని కూడా రంగనాథ్ వెల్లడించారు. పవన్ భూమిలో చెరువు నీటి ప్రవాహాన్ని అడ్డుకునేలా ఎలాంటి నిర్మాణాలు జరగలేదని, చెరువు విస్తీర్ణాన్ని తగ్గించే చర్యలు తీసుకోలేదని చెప్పారు. అక్కడ మట్టి పోసి భూమిని ఎత్తు చేయడం, పెద్ద కాంక్రీట్ నిర్మాణాలు వేయటం, చెరువును పూడ్చివేయటం వంటి చర్యలు ఏవీ జరగలేదని స్పష్టంగా చెప్పారు. అయితే ఒక తప్పు మాత్రం జరిగిందని ఆయన పేర్కొన్నారు. చెరువు పరిధిలో కంచె వేయటం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. దాన్ని తప్ప మిగతా అంశాల్లో ఎలాంటి ఉల్లంఘనలు కనిపించలేదని వివరించారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న మరికొన్ని భూముల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని రంగనాథ్ వెల్లడించారు. కొందరు రైతులు, భూ యజమానులు మట్టి తొలి చెరువు విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేశారని, కొందరు నిర్మాణాలు కూడా చేపట్టారని చెప్పారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ భూమిలో అలాంటి నిర్మాణాలు లేవని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం, అధికారికంగా హైడ్రా పరిశీలనలో బయటపడిన వివరాల మధ్య వ్యత్యాసం కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రంగనాథ్ మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ముందే ఒక ఎజెండా పెట్టుకుని ప్రచారం చేస్తుంటారని, పూర్తి వివరాలు తెలుసుకోకుండా వీడియోలు విడుదల చేయడం వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడుతున్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్ భూమి విషయంలో కూడా అదే జరిగింది. చెరువును పూర్తిగా ఆక్రమించారని చెప్పడం సరైనది కాదని స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం మరోసారి FTL భూములపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చను తెరపైకి తీసుకొచ్చింది.
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గత 2 దశాబ్దాల్లో భారీగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరిగింది. ఈ క్రమంలో అనేక చెరువులు, కుంటలు, వాగులు, కాలువల పరిధిలో ఉన్న భూములపై నిర్మాణాలు వెలిశాయి. తర్వాత ప్రభుత్వం ఆధునిక సర్వేలు నిర్వహించడంతో పాత పట్టా భూముల్లో కొంత భాగం FGL పరిధిలోకి వచ్చిన సందర్భాలు అనేకమున్నాయి. ఇలాంటి సందర్భాల్లో చట్టం ఏం చెబుతోంది? పట్టా ఉండటం ఒకటే సరిపోతుందా, లేక పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలా అనే చర్చ కూడా కొనసాగుతోంది. ఒకవైపు భూ యజమానులు తమకు చట్టబద్దమైన హక్కులు ఉన్నాయని వాదిస్తుంటే, మరోవైపు పర్యావరణ నిపుణులు చెరువులను ఏ పరిస్థితుల్లోనూ దెబ్బతీయకూడదని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ భూమి కూడా చట్టబద్దంగా కొనుగోలు చేసినదే అయినప్పటికీ రీసర్వే తర్వాత FTL పరిధిలోకి రావటం వల్ల వివాదం మొదలైందని అధికారులు చెబుతున్నారు. అయితే చెరువు ఆక్రమణ, చెరువు పూడ్చివేత, నీటి ప్రవాహానికి అడ్డంకులు వంటివి పవన్ భూమి విషయంలో జరగలేదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేయటం ఈ వ్యవహారంలో కీలక పరిణామంగా మారింది. పవన్ భూమి చట్టబద్దంగా కొనుగోలు చేసినదే అని తేలడంతో విమర్శకుల నోటికి తాళం పడినట్లే అంటున్నారు పరిశీలకులు. అయితే రాజకీయంగా కూడా ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆయనపై వచ్చే ప్రతి ఆరోపణ రాజకీయ చర్చకు దారితీస్తోంది. అదే సమయంలో ఆయన అభిమానులు, జనసేన నాయకులు దీన్ని లక్ష్యపూర్వక దుష్ప్రచారంగా అభివర్ణిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణతో పవన్ మీద జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పడినట్లే అంటున్నారు విశ్లేషకులు. అయితే FGL పరిధిలో ఉన్న పట్టా భూముల విషయంలో భవిష్యత్తులో ప్రభుత్వం ఎలాంటి విధానాన్ని అనుసరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.